అన్ని తీర్ల అరుగులేసి పెడితే మీని మోటార్ ఎక్కిపోయి ముచ్చట్లు పెట్టమంటే ఎవ్వలన్నా పెడతారు. కానీ నడుచుకుంటా ఊరూరు తిరిగి ఒక్కో మనిషిని మంచి చెడు అడుగుమంటే ఎవరన్నా అడుగుతారా? మన లీడర్ సాబులైతేనే అడుగుతారు. అందులో పాదయాత్రలు చేయాలంటే షేయ్ పార్టీ వాళ్ళ తర్వాతనే ఎవ్వలైనా అన్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు తన పాదయాత్ర ముచ్చట్లన్నీ యాది చేసుకున్నాడట. మరిగా కథ ఏందో చూద్దాం పార్రి. మాట ఇచ్చినాక ఎట్లా యాది మారుస్తా? ఇక చూడర్రే, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాల మీకోసమే వచ్చిన అన్నట్టు చేసిండు బట్టి సారు. ఎలక్షన్లకు ముందు బట్టి సారు చేసిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఇగోకి పిప్పిరి అనే ఊరికి ఎంచే సురువైంది. ఆనాడే చెప్పిండట సారు, యాత్ర సురువైన గీదే ఊరికి మళ్ళీ వస్తా, పబ్లిక్ కి ఏమేం కావాలనో అన్ని చేస్తా అన్నట్టు మాట ఇచ్చిండట. అన్న మాట ప్రకారం ఇప్పుడు ఆ ఊరికి పోయిండు. నెత్తికి తలపాగా చుట్టుకొని అందరిట్లా కలిసిపోయిండు. ఆకశల్యంలతోని ముచ్చట్లాడిండు. బడి పొలగాన్లు అవోటి ఓటి తయారు చేసి చూపిస్తే చూసిండు. అందరి మంచి చెడు అరుచుకున్నాక 20 కోట్లకు ఎక్కువనే పైసలతోని పనులు చేయించడానికి శంకుబండ బాతిండు. పిప్రిల సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మార్కెట్ సబ్ యార్డులు, 200 ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు పనులు సురువు చేస్తారట. ఇక సారు అప్పట్ల పాదయాత్రల పబ్లిక్ ఎసోంటి ఆపది చెప్పుకున్నారు, ఏమేమి అడిగినరు అన్ని అది చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లాలనే 30 దినాలు నడిచిండట సారు. అందుకే కష్టమేంటిది నష్టమేంటిది అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడిండు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ రాజ్యాన్ని రాబోయే 5 సంవత్సరాలే కాదు, భవిష్యత్తులో ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇందిరమ ప్రభుత్వే, ప్రజాప్రభుత్వే పాలిస్తుంది. ప్రతి పైసా సంపాదిస్తాం, ప్రజలకి పంచుతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మొత్తానికి అటు సీఎం రేవంత్ సారు అమెరికా టూరుకు పోయి పెట్టుబడులు కూడా పెట్టే ఎగురం చేస్తా అంటే, డిప్యూటీ సీఎం బట్టి సారు ఇటు రాష్ట్రంలో తిరుగుకుంటా పబ్లిక్ల పతార కూడా పెట్టే ఎగురం చేస్తాండ్రు అనుకుంటారు పబ్లిక్.